కనిపించే కష్టం అమ్మది, కనపడనీయకుండా చేసే కష్టం నాన్నది. తమ సంతానం ఎవరు కూడా నేను పడే కష్టాన్ని గురించి తెలుసుకోకూడదు, ఎందుకంటే దుఃఖపడతారు అని చెప్పి నాన్న అహర్నిశలు కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాడు. తన కుటుంబ పోషణ కోసం పగలనక రాత్రనక ఎంతో కష్టపడి ఆఖరికి సాయంత్రానికి తన గూటికి చేరుస్తూ ఉంటాడు ఎంతో కొంత ఆహారం పట్టుకుని. అమ్మతనం కంటే కూడా సృష్టిలో నాన్నతనం కూడా అంతే గొప్పది, విలువైనది అని చెప్పి ఎన్నో రకాలైనటువంటివి చూసాం, ఉదాహరణలు చూసాం. సోదాహరణంగా ఎన్నో రకాల సంఘటనల్లో వివరించుకునే సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ మాత్రం అలాంటి కన్న తండ్రి తన కన్న కూతురిని ఎంతో ఆప్యాయతగా చూసుకోవాల్సినటువంటి తన కన్న కూతురిని అతి దారుణంగా కాల్చి మరీ చంపాడు. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో జరిగింది. 25 ఏళ్ల తన కన్న కూతురిని అతి దారుణంగా కిరాతకంగా కాల్చి చంపాడు ఆ కన్న తండ్రి. కూతురు డబ్బులపై బ్రతుకుతున్నావని తన గ్రామస్తులు హేళన చేయడంతో అతను ఎంతో హ్యూమిలియేషన్ ఫీల్ అయిపోయాడు, అవమానంగా ఫీల్ అయిపోయాడు. ఆడదాని సంపాదనతో బ్రతుకుతున్నావు అని చెప్పి ఎవరో గ్రామస్తులు హేళన చేస్తే అందులో వాస్తవాలేవో తెలుసుకోకుండా, నిజాలేవో తెలుసుకోకుండా కన్న కూతురిని, కన్న పేగు బంధాన్ని అతి దారుణంగా కిరాతకంగా చంపాడు. ఆ కిరాతకుడైన తండ్రి నాన్న అనాలా, తండ్రి అనాలా? ఎందరో కూతుర్లు ఇవాల్టి రోజున మనం చూసాం. ఎన్నో రకాలైన సంఘటనల్లో, ఉదాహరణల్లో మనం చూసాం. మా నాన్న నాకు రోల్ మోడల్, నాన్న అంటూ ఎంతోమంది కూతుళ్ళు ఇప్పటికీ కూడా ఎంత కష్టపడి వాళ్ళని పెంచాడు, వాళ్ళ కెరియర్లో ఎంత స్థాయికి తీసుకొచ్చాడో, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు, ఎన్ని పూట్ల తిన్నాడో, ఎన్ని పూట్ల తినకుండా పస్తులున్నాడో ఏది కూడా తెలీదు. ఆ కష్టం ఏది మాకు కనపడనీయకుండా పెంచాడు మా నాన్న అని చెప్పి ఎంతమంది ఇవాల్టి రోజున ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి, కెరియర్లో ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి సెలబ్రిటీలు సైతం చెప్పుకుంటున్నారే నాన్న గొప్పతనం గురించి. మా నాన్న నాకు రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారే. మరి ఈ తండ్రి విషయంలో ఏం జరిగింది? గ్రామస్తులు హేళన చేస్తే అందులో నిజాలేవో తెలుసుకోకుండా, వాస్తవికత ఏదో తెలుసుకోకుండా, తన కూతురు ఎంత కష్టపడి పైకొచ్చింది, తన పేరు ఎంత నిలబెడుతోంది, సమాజంలో తనకి ఎంత ఒక తండ్రిగా తన విలువని మరింతగా ఎంత పెంచుతోంది, ఈ రకమైన విచక్షణ జ్ఞానం కోల్పోయి కేవలం గ్రామస్తులు ఏదైతే కామెంట్స్ చేశారో, ఏవైతే అవహేళన చేస్తున్నారో అవి విన్న ఆ తండ్రి, ఆ చెవిటి తండ్రి ఆఖరికి కన్న కూతురునే హత్య చేసిన ఉదంతం గురుగ్రామ్లో జరిగింది. టెన్నిస్ అకాడమీ నిర్వహిస్తున్న రాధికా యాదవ్ గత కొద్ది కాలంగా కూడా స్టేట్ లెవెల్లో అథ్లెట్గా కూడా రాణిస్తోంది. ఆమె నిజం మాట్లాడితే గురుగ్రామ్ ప్రాంతంలో ఒక సెలబ్రిటీగా చలామణి అవుతోంది. ఎందుకంటే రాధిక అత్యంత పిన్న వయసులోనే అనేక రకాలైనటువంటి మెడల్స్ సాధించింది. తన కన్న కుటుంబానికి, కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరు తెచ్చింది. అందరూ కూడా ఆమెను గుర్తుపట్టారు. మీ తల్లిదండ్రులు గొప్పవారు అని చెప్పారే, మరి ఈ రకమైనటువంటి పొగడ్తలు ఆ కసాయి తండ్రికి వినపడలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇవన్నీ కూడా పోయాయి. తన కూతురు ఎవరైనా తండ్రి స్థానంలో ఉన్న ఇటువంటి వాళ్ళు తన కూతురు ఇంతింతై బట్టుడింతై అన్నట్టుగా పెరుగుతున్నప్పుడు చూసి ఆనందిస్తారు. జీవితంలో ఈ జన్మకి ఇంకా ఏం కావాలి అని చెప్పి ఒక రకమైనటువంటి ఆనంద సందోహాల్లో మునిగిపోతారే. మరి ఈ తండ్రికి ఏమైంది? కన్న కూతురు తన కెరియర్లో పెరుగుతుంటేనే చూడలేక ఓర్వలేక కన్న కూతురునే కడుపున పెట్టుకుంటాడా? కడుపును పుట్టిన కూతురునే మళ్ళీ దిగమింగుతాడా? ఎంత దారుణం ఇది, ఎంత అరాచకం ఇది! కన్న తండ్రి నిజంగా ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి సంఘటనలు చూసాం. తండ్రిని చంపిన కూతురులు ఉన్నారు, అది వేరే యాంగిల్. బట్ ఇక్కడ ఏం జరిగింది? కూతురు ఎవరైనా అరాచకమైనటువంటి పనులు చేస్తే, లేదా తనకి అప్రతిష్ట పాలు తెచ్చేటటువంటి పనులు చేస్తే అప్పుడు కథానికి ఆగ్రహం రావాల్సింది. మరి ఈ విషయంలో ఏం జరిగింది? కన్న కూతురు ఇంతింతై బట్టుడింతై అన్నట్టుగా ఒక రేంజ్లో ఎదుగుతోంది. తన కెరియర్లో తన కుటుంబానికి, తల్లిదండ్రులకు ఎంతో అద్భుతమైన పేరు తెస్తోంది. తాను కూడా ఎంతో ఖ్యాతి గడిస్తోంది. దాన్ని చూసి ఓర్వలేక కన్న కూతురిని పొట్టన పెట్టుకుంటావా? అసలు నీది మానవత్వమేనా? నువ్వు అసలు నీది తండ్రి తత్వమేనా అని చెప్పి ఇప్పుడు సభ్య సమాజం ప్రశ్నిస్తోంది. ఒక వీడియో సాంగ్లో కూడా ఈ రాధికా యాదవ్ అంటే దీపక్ యాదవ్ అతని పేరు, ఆ తండ్రి పేరు, అతని కూతురు రాధికా యాదవ్
గత కొద్ది కాలంగా అథ్లెట్గా అనేక రకాలైన గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక వీడియో సాంగ్లో కూడా ఆమె నటించింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఈ మధ్య బాగా పాపులర్ అవుతోంది గురుగ్రామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఈ రకంగా కూడా ఆమె కొంత సంపాదన చేస్తూ ఎంత కష్టపడ్డ నా నాన్నకి నా అమ్మకి ఎంతో కొంత నా వంతు సహాయంగా తోడ్పడాలి, నా కుటుంబాన్ని మరింత వృద్ధి చెందేలా చూడాలి అనుకోవడమే ఆమె చేసినటువంటి తప్ప. ఇదే ప్రశ్న ఇప్పుడు చుట్టుపక్కల వారందరిలోనూ లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ కుటుంబంపై దుమ్మెత్తిపోసే పరిస్థితి ఆ తండ్రి తెచ్చాడు. కుటుంబానికి ఆ కూతురు ఎంతో ప్రతిష్ట తీసుకొస్తే చివరాఖరికి కన్న కూతురునే చంపి ఆ కుటుంబాన్ని అప్రతిష్టల పాలు చేశాడు ఆ కసాయి తండ్రి. ఏవాణ్ణి తండ్రి అనాలా? కూతురి ఎదుగుదల చూసి ఓర్వలేక ఆమెనే పొట్టన పెట్టుకున్న వాణ్ణి తండ్రి అనాలా? సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ వస్తోంది గత కొద్ది కాలంగా రాధికా యాదవ్. ఆమె ఉద్దేశం ఒకటేనట, కేవలం నా కుటుంబాన్ని మంచిగా నేనే చూసుకోవాలి, మరెవ్వరూ కూడా కొడుకులు లేరు మా నాన్నకి, నేనే ఒక కొడుకునై, నేనే ఒక ఆధారభూతమై ఈ కుటుంబాన్ని నేనే మరింత పోషించుకురావాలి అనే ఒక చక్కటి ఉద్దేశంతో, ఒక అభ్యుదయ భావాలతో పెరిగినటువంటి ఆ అమ్మాయి ఆఖరికి తండ్రి బుల్లెట్లకే బలైపోయినటువంటి ఉదంతం ఇది. నిజంగా మాట్లాడితే సగటు ఏ తండ్రి ఎవరైనా సరే కూడా సహించలేనటువంటి సంఘటన. తన కూతుళ్లపై అవ్యాజమైనటువంటి ప్రేమను కురిపించే ఏ తండ్రి కూడా సహించలేనటువంటి సంఘటన ఇది. కూతురు ఎదుగుదలను తట్టుకోలేకపోయాడట వాడు. టెన్నిస్ అకాడమీ మూసేయాలంటూ కూడా ఆమె ఎంత అద్భుతంగా డెవలప్ అయిందంటే ఆమె కెరియర్లో గత కొద్ది కాలంగా టెన్నిస్ అథ్లెట్గా ఒక పక్కన రాణిస్తూనే నా కుటుంబానికి మరింత రాబడి రావాలి, నా కన్న తల్లిదండ్రులకి ఎంత మాత్రం కూడా ఏ విధమైన ఆర్థిక కష్ట నష్టాలు కూడా ఇక ముందు రాకూడదు, చిన్నప్పుడు మా నాన్న నన్ను ఎంత కష్టపడి పెంచాడు అనేటటువంటి ఒక కృతజ్ఞత భావంతో ఆమె తన తండ్రికి ఏదో ఒకటి చేయాలి, తల్లికి ఏదో ఒకటి చేయాలి, తన కుటుంబానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆమె గత కొద్ది కాలంగా కష్టపడుతూ ఒక అథ్లెట్గా రాణిస్తూ కుటుంబానికి మంచి పేరు తెస్తూ ఆ తరువాత ఒక టెన్నిస్ అకాడమీ లాంటివి స్టార్ట్ చేస్తే నాలాంటి అథ్లెట్లని ఒక 10 మందిని తయారు చేయొచ్చు, 100 మందిని తయారు చేయొచ్చు, తద్వారా వచ్చే ఇన్కమ్ ద్వారా నా కుటుంబానికి ఏమైనా ఆర్థిక కష్టాలుంటే అవి కూడా తీరతాయి, నా తండ్రికి ఒకంత ఆర్థిక స్వావలంబన చేకూర్చచ్చు అనే స్ఫూర్తితో ఆమె ఆ టెన్నిస్ అకాడమీని గత కొంతకాలం క్రితం స్టార్ట్ చేసింది. దాని మీద ఇన్కమ్ కూడా అద్భుతంగా వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఇన్కమ్ను కూడా తన తండ్రికే ఆ అమాయకపు కూతురు ఇచ్చేసింది. అంటే ఎంత కృతజ్ఞతగా ఉంటున్నారు అసలు కూతురులో. అంటే నిజంగా ఇవాల్టి రోజున నేను అంటున్నానని కాదు, కానీ కూతుర్లు అనేవాళ్ళు నిజంగా బ్లెస్సింగ్స్, డాటర్స్ ఆర్ రియల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫాదర్స్ అని అంటూ ఉంటాం. మరి అటువంటి కూతుర్ల రుణం తీర్చుకోవాలంటే అసలు ఏ తండ్రికైనా సాధ్యమవుతుందా? ముఖ్యంగా కన్న తల్లిదండ్రులకే ఎంతో పేరు తెచ్చింది సమాజంలో, సొసైటీలో. అటువంటి కూతురుని ఏ తండ్రి అయినా అసలు కోల్పోవాలని చూస్తాడా? ఎంత దారుణం ఇది, ఎంత అరాచకం ఇది. టెన్నిస్ అకాడమీ ద్వారా మరింతగా ఇన్కమ్ సంపాదిస్తూ ఆ కుటుంబాన్ని ఆమె ఆధారభూతమై జీవనాధారమై ఉండాలని చెప్పి ఒక సత్సంకల్పంతో గత కొద్ది కాలంగా ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది. అయితే ఇదే క్రమంలో తన తండ్రి వాజిద్పూర్, తన నేటివ్ ప్లేస్ అయినటువంటి వాజిద్పూర్ అనే గ్రామానికి గురుగ్రామ్ సమీపంలో వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత అక్కడ గ్రామస్తులంతా కూడా నీదే ఉంది, నీ కూతురుదే కదా సంపాదన అంటే ఈయన గారు అవమానం ఫీల్ అయిపోయాడట. కూతురు సంపాదన మీద ఆధారపడతావా అని చిన్న మాట గ్రామస్తులు అన్నందుకు దాటిలో వాస్తవికతలు ఏమిటి అనేది విశ్లేషణ చేసుకోకుండా, నిజాలేవి తెలుసుకోకుండా అయితే ఇదంతా కూడా నా కూతురు వల్లే కదా అని చెప్పి ఒకంత నేరో మైండెడ్నెస్తో, సంకుచిత మనస్తత్వంతో, తండ్రి అంటే అసలు ఎలా ఉండాలి, విశాలమైనటువంటి దృక్పథంతో తన కూతురు ఎదుగుతుంటే చూసి ఆనందానికి హద్దులు ఉండకూడదు. మరి ఈ తండ్రి విషయంలో ఏమైంది? కూతురు ఎదుగుతోందని అసూయ కలిగింది, అరాచకానికి పాల్పడేంత మనస్తత్వానికి దిగజారిపోయాడు ఆ సగటు తండ్రి. ఇదే నేపథ్యంలో గురువారం అంటే సరిగ్గా నిన్న ఏం జరిగింది? ఆమె కిచెన్లో ఆమె పని చేసుకుంటున్న సమయంలో రోజువారీగా ఆమె అకాడమీకి వెళ్ళిపోవాలి
అని చెప్పి ఆమె దినచర్య స్టార్ట్ చేసినటువంటి క్రమంలో కిచెన్లోకి వెళ్ళి ఆమెకి సంబంధించినటువంటి వంటకాలేవో ఆమె బాక్స్లో పికప్ చేసుకుంటున్నటువంటి ఆ నేపథ్యంలో వెనక నుంచి వెళ్ళి తనకున్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్తో 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. 5 రౌండ్లు అంటే ఎంత కిరాతకపు ఆలోచనతో చేశాడు ఆ తండ్రి. అంటే కూతుర్ని మట్టు పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమె అంత మొందనిదే, నాకు జరిగిన ఈ అవమానానికి అంతం ఉండదు అనుకున్నాడు. కన్న కూతురే పోయిన తర్వాత నీకు జరిగిన అవమానం ఏ పాటిది? అసలు విచక్షణ ఉందా? విశ్లేషించుకున్నావా? ఒక తండ్రిగా నీ స్థానం ఏమిటో ఆలోచించావా? అంత పేరు నీ కుటుంబానికి నీకు తెచ్చినటువంటి ఆ కూతుర్ని ఏం చేయాలనుకున్నావు? నీవు కృతజ్ఞతగా ఎంత చేస్తే ఆ కూతురుకి నువ్వు రుణం తీర్చుకోగలవు? ఇలా ఆలోచన లేదా తండ్రికి? కేవలం జరిగినటువంటి ఒకే ఒక్క అవమానం కారణంగా ఆ కూతురుని మట్టు పెట్టేయాలనుకున్నాడు, అంతమొందించాలనుకున్నాడు ఆ హరాచకపు తండ్రి. నిన్న పొద్దున 10:30 గంటలకు కూతురు కిచెన్లో ఉంటే వెనకాల నుంచి వెళ్ళి 5 రౌండ్ల పాటు రివాల్వర్తో ఆమెపై కాల్పులు జరిపాడు. ఆమె ప్రధాన అవయవాలన్నింటికీ కూడా అతను కాల్చినటువంటి బుల్లెట్లు తగలడంతో ఆమె అక్కడికక్కడే అనంత లోకాల్లో కలిసిపోయింది. ఎంత దారుణం, ఎంత అమానుషం ఇది! ఇంట్లో వంట చేసుకుంటున్న కూతుర్ని తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చి చంపాడు 5 సార్లు. అంటే ఎంత కసి తీరా కాల్చి చంపాడు? ఎందుకంత కసి? కూతురంటే కసే. కూతురు పుడితే బాగుండు అని చెప్పి నేటి రోజుల్లో, ముఖ్యంగా నేటి రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ఆశిస్తున్నారు, వారు కోరుకుంటున్నారు. కానీ ఈ తండ్రి చేసినదేమిటి? బంగారం లాంటి కన్న కూతురిని అంతమొందించేశాడు. అసలు ఇటువంటి తండ్రుల్ని ఏమనాలి? కూతురు ఎదుగుదల ఓర్వలేక అసూయ అనేది ఇంత అరాచకానికి దారి తీస్తుందా? ఏమిటి అసలు విడ్డూరం? ఏమిటి అసలు ఇది? ఏమనాలి, ఎలా కామెంట్ చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. స్టేట్ లెవెల్లో ఆమె ఒక టెన్నిస్ అథ్లెట్, ఇప్పటికే చాలా పేరు కూడా ఉంది ఆమెకి. చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్గా కూడా ఆమె ఈ మధ్య రాణిస్తోంది. మొన్న మనం చూసాం పివి సింధు. ఎస్, మన తెలుగు అమ్మాయి. ఆమె తండ్రి ఎంత చక్కగా చెప్పాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని త్యాగాలు చేశాడు తన కూతురుని ఈ స్థాయికి తేవడానికే అని. ఆ తరువాత ఆమె ఐఏఎస్ క్యాడర్ కూడా వెళ్ళేసి మరిన్ని సేవలు అందించే భాగ్యం కూడా మన ప్రభుత్వాలు కల్పించాయి. మరి ఈ రేంజ్లో పెరుగుతున్నటువంటి తమ జనకుల్ని చూసి ఏమంటారు, తమ పిల్లల్ని చూసి సాటి తండ్రి ఎలా ఫీల్ అవుతాడు? అద్భుతంగా ఫీల్ అవుతాడు. మరి ఈ తండ్రి చేసిన పని మాత్రం చాలా కర్కశంగా ఉందని చెప్పి ఇప్పుడు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చాలామందికి రోల్ మోడల్స్ వాళ్ళ తండ్రులే. వారి జీవితంలో వారు గౌరవించే వ్యక్తులు అనేక మంది ఉండొచ్చు. కానీ ఎవరైనా కావచ్చు, సెలబ్రిటీ, సూపర్ హీరో, అథ్లెట్లు లేదా ఎవరైనా సరే వాళ్ళకి ఆరాధించే ఒక వ్యక్తి అన్న ఉన్నాడు అంటే ఇవాళ రోజున మనం తీసుకుంటే ముఖ్యంగా హీఈస్ ద ఫస్ట్ టీచర్ హూ ఈజ్ నథింగ్ బట్ దేర్ ఫాదర్. వాళ్ళు మరింతగా ప్రేరేపిస్తూ ఉంటారు. మన ధ్యేయం ఏమిటో చిన్నప్పుడే తెలుసుకుంటాడు. అమ్మన్న కొన్ని విషయాల్లో మన కంటికి కనిపించే ప్రేమ చూపించే అమ్మైనా సరే కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటుందేమో, కానీ నాన్న మాత్రం నీకేం కావాలి నాన్న అని చెప్పి తన కూతురు లేదా కొడుకు ఎవరైనా తన సంతానం మనసులో ఉన్నటువంటి ఒక కోరికని తెలుసుకొని ఆ వైపుగా ఎంకరేజ్ చేస్తాడు, ప్రోత్సహిస్తాడు. మరి ఈ తండ్రి చేసింది ఏమిటి అసలు? ఇతను చేసింది ఏమిటి? ఇంత అసూయ. కన్న కూతురు ఎదుగుతుంటే ఆమె సంపాదనపై పడుతున్నామని చెప్పి ఎవడో దారిని పోయే దానయ్య ఒక మాట అంటే, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కొన్ని మాటలంటే నీకు కూతురు యొక్క భావజాలం కంటే కూడా లోకం యొక్క భావజాలమే ఎక్కువైపోయిందా? వాళ్ళు చెప్పిందే ఇంపార్టెంట్ అయిపోయిందా? అందుకోసం కన్న కూతురి జీవితాన్నే బలి చేస్తావా? ఎంత దారుణం ఇది, ఎంత అమాయకత్వం ఇది. సో ఇప్పుడు బేసిక్గా కూతురు కిచెన్లో ఉండగా గురువారం 10:30 గంటలకు తన లైసెన్స్డ్ రివాల్వర్తో 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే ఆమె రాధికా యాదవ్ మృతి చెందింది. సో 3 బుల్లెట్లు ప్రధానంగా ఆమె అవయవాల్లోకి దూసుకెళ్లిపోయాయి. దీంతో ఆమెకు అక్కడికక్కడే కూడా మృతి చెందినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతానికి ఆ సదరు తండ్రి దీపక్ యాదవ్ గురుగ్రామ్లోని పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. పోలీసులు అయితే మరింత విచారణ చేస్తున్నారు. మరి కూతురు ఎదుగుదల చూసి ఓర్వలేక మరి ఇంత దారుణానికి పాల్పడ్డ ఈ తండ్రిని ఏమనాలో మీరే మీ కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి.